ఇప్పుడు మల్లన్న సస్పెన్షన్ ఎట్లా చూస్తున్నారు మీరు? మల్లన్న ఎంచుకున్న వాదం అనేది చాలా గొప్ప వాదం, అనుమానం లేదు. మేమే ఆర్ఎల్డీ పార్టీ పెట్టి నేను 20 సీట్లు ఇస్తే అది సామాజిక తెలంగాణ కోసం పోట్లాడుతున్న సందర్భంలో మేము ఎస్సీ ఎస్టీ బీసీలకే సీట్లు ఇచ్చినాం, ఒక్క ఓసీ కూడా వెళ్ళలేదు. నేను ఆర్ఎల్డీ పార్టీ 2014లో 20 మంది పోటీ చేశారు మా పార్టీలో. అప్పుడంతా పవర్ఫుల్గా ఈ వాదం లేదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అసలు ఆ వాదం అద్భుతంగా ఎమర్జ్ అయింది. దాన్ని కరెక్ట్ టైంలో పట్టుకున్నాడు. ఇప్పుడు పాలిటీషియన్కి కరెక్ట్ టైంలో ఏ అంశాన్ని ఎంచుకోవాలో తెలవాలి. మళ్ళీ కరెక్ట్ ఎంచుకున్నాడు అంశాన్ని ఎంచుకున్నాడు, కానీ కొద్దిగా పరిధిని అతిక్రమించాడు. దాని విదిన్ ద ఫ్రేమ్ వర్క్లో కనుక ఉండి ఇదే వాదాన్ని ప్రమోట్ చేసి, మీరు అన్నారుగా 42% ఒక లోకల్ బాడీ ఎందుకు మినిస్ట్రీలో కూడా ఇవ్వచ్చు, అన్నింటిలో ఇవ్వచ్చు అనేటువంటిది ఈ కెన్ ఫైట్. దానికి రేపొద్దున పార్టీకి ఇవ్వాల్సింది ఏమైనా పట్టుబడడానికి ఆయనకు గొప్ప అవకాశం ఉండే. అందులో ఉండి పోరాడడం వేరు, బయట పోయి పోరాడడం వేరు. ఒకసారి సస్పెండ్ అయినాక మీకు అది ఆ పరిధి తగ్గిపోయింది. అంశానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వల్ల మీరు ఎమర్జ్ అవుతారేమో, కానీ మీకు విన్ ద పార్టీగా ఫైట్ చేసే ఆస్కారం అయితే లేదు. సో ఈయనకు ఫ్రీ అయిపోయాడు. ఇంకా ఫ్రీగా ఉండి బలంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడదా? ఉంటుంది. డెఫినెట్లీ ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను పార్టీ నడిపినప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి ఆ మాత్రమైన జిల్లా శాఖలో మేము పోతే నలుగురు రావడం, ప్రెస్ రావడం, మేము మాట్లాడి రావడం, పేపర్లో రావడం, ఎంత తిరిగినా పేపర్లో మీడియాలో చూపించాలి కదా. ఎమ్మెల్సీకి రావడం చూపించేవాడు కాబట్టి రాష్ట్రీయ లోక్దళకు పేరు వచ్చింది. నేను అదే ఊరికే దిలీప్ కుమార్ కనుక పార్టీ పెట్టి నడుపుకుంటే 100 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. ఈ తెలంగాణలోనే నాకు తెలిసి 100 పార్టీస్ రిజిస్టర్డ్ పార్టీస్ ఉన్నాయి. రికగ్నైజ్డ్ వేరు, రిజిస్టర్డ్ వేరు. రిజిస్టర్డ్ 100 ఉన్నాయి ఇప్పటికి కూడా. మీరు ఎవడు జ్ఞాపకునే ఆ పేర్లు అసలు 5 కూడా చెప్పలేరు మీరు. సో అట్లుంటుంది. కాబట్టి ఈయన ఒక ఎమ్మెల్సీగా ఉంటుంది, సస్పెండ్ అయినా సరే కొంత మీరు అన్నట్టు డెఫినెట్గా చేయగలుగుతాడు, నో డౌట్. సో అది ఎంతవరకు పోతుంది, నిజంగా వాడు దాన్ని అనుసరించి ఓటింగ్ వేస్తారా? ఎందుకంటే ఎక్కడికి అల్టిమేట్గా ఒక పార్టీలోనే జాయిన్ కావాలి, ఇంకో పార్టీ అయినా పెట్టాలి, అంతే కదా. పార్టీ పెట్టాలి. పొలిటికల్గా మేము చాలా జరిపామండి. మీకు విమోచన సమితి ఒక సంఘటన, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఒక సంఘటన, విమలకతో కలిసి అది టఫ్ తర్వాత మేము ప్రజా సంఘాల జేఏసీ పెట్టాం, ఉద్యమ జేఏసీ పెట్టాం. ఏది చేసినా అల్టిమేట్గా పొలిటికల్గా మీరు లేకపోతే ఇవన్నీ లాభం లేదు. అంతే. అవేర్నెస్ క్రియేట్ చేయడానికే పనికి వస్తాయి తప్ప చివరిగా వచ్చేది బ్యాలెటే. జనాలు కన్సల్ట్ ఒక దగ్గర మార్పు తీసుకురావాలంటే అయితే బ్యాలెట్ లేదా బుల్లెట్ అండి, అంతే. మీరు బుల్లెట్ మీరు ఎంచుకోకుంటే మీరు బ్యాలెట్ పట్టుకోవాల్సింది. బ్యాలెట్ పట్టుకోవాలంటే నువ్వు పార్టీ పెట్టాలి కదా. ఈదరి మీరు అన్నట్టు జాయిన్ ఏ ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఆర్ యూ ప్రమోట్ ఏ ఓన్ పార్టీ. ప్రజలు ఎంతవరకు ఆదిస్తారో అది నీ యొక్క వాదాన్ని. కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా? ఇప్పుడున్న బీసీ వాదంలో అవకాశం అయితే ఉంది దానికి కొంత. మీరు ఒకటండి, ఒక సింబల్ని మీరు ప్రమోట్ చేయాలంటే మీకు మినిమం 2 years పడుతుంది. అంటే సైంటిఫిక్ రీసెర్చ్. ఓకే. ఈ రోజు మీరు ఒక సింబల్ పట్టుకొచ్చారు, రైతు నాగలి పట్టుకొచ్చారు, ఒక యాపిల్ పట్టుకొచ్చారు. ఈ సింబల్ ప్రజల మైండ్లో రిజిస్టర్ కావాలంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్, ఇంకో ఎలక్షన్, 4 ఎలక్షన్లు 2 ఏళ్ల లోపల మీరు ఫైట్ చేస్తే అప్పుడు యాపిల్ రిజిస్టర్ అవుతుంది. అది ఎస్టాబ్లిష్డ్ సర్వే. అది అంటే 2 years కావాలి. మీరు 2 years కంటే ముందు మీరు పొలిటికల్ పార్టీ పెడితే, ఇప్పుడు మన 3 years పెట్టాడు కోదండరావు. ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ వచ్చినాక ఆయనకు పాపం అగ్గిపెట్టే సింబల్ వచ్చింది. ఎవరికి తెలుసు అగ్గిపెట్టే? 10 రోజుల్లో ఎలక్షన్ ఉంటే అగ్గిపెట్టి ఎవరికి తెలుస్తుంది చెప్పండి? కోదరాం తెలిసి ఉండొచ్చు. ఆయన అగ్గిపెట్టడానికి లింక్ కావడానికి 2 years కావాలి. పెట్టాలా? నేను అట్లా కాదు, మినిమం టైం మీకు 2 years ఆ సింబల్ మీద నలాట్ అయింది పబ్లిసిటీ కావాలంటే కావాలి. అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే ఈ రోజుల్లో ఆషామాషి కాదు. మీరు నిజంగానే ఒక ఛానల్ నడుపుతుంటే మేము ₹1 అడగడు. అవును. మీరు ఒక సంఘటన నడుపుతున్నా, సోషల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నా అంటే మీకే డబ్బులు ఇస్తారు తప్ప మీరు ₹1 అడగడు. పొలిటికల్ పార్టీ బోర్డు నువ్వు పెట్టు, వాడి ఇంట్లో సావుకు, అంతే, బర్త్డేకి, ఇంకే సందర్భంలోనే స్పోర్ట్స్ పార్టీ బయటకు వెళ్ళాలన్నా పైసలే కదా. బయటికి పోయి వాడు తిరిగి రావాలంటే వాడి కారుకు నువ్వు పెట్రోల్ వేయాలి, అంతే. వాడికి భోజనం పెట్టాలి, లేకుండా బోర్డు పోయి ఏమవసరం అన్నట్టు. సో పొలిటికల్ పార్టీ అంటే ఆ ఖర్చులన్నీ ఉంటాయి. అది తట్టుకుంటాడా? అది లేదు, నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన అప్పీల్ ఎక్కడో నేను టీవీలో చూసా, ₹10 సరే ఇవ్వండి నాకు అన్నట్టు విన్నదే యాడ్. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఉంటే పొలిటికల్ పార్టీ అనేది చాలా చాలా కష్టం. కానీ వాదానికి ఉన్నటువంటి బలం వల్ల ఎవరైనా స్పాన్సర్ చేస్తుంటే మీకు డొనేషన్స్ ఇస్తే కొంత నడుస్తుంది. బట్ ఎస్టాబ్లిష్డ్ ఒక కాంగ్రెస్ని కానీ, బీజేపీని కానీ, ఇంకేదైనా పార్టీలను ఎదుర్కోవాలంటే మీకు ఎగ్జాంపుల్గా సిపిఎం ఉన్నాయి కదండి. సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నటువంటి 2 అట్లా పవర్ఫుల్ పార్టీస్ ఏ రకంగా మెల్లమెల్ల క్షీణించిపోయినాయో మనం చూస్తున్నాం. ఏమైనా పేదరికం పోయిందా, లేకపోతే అందరు ధనవంతులైనరా సమాజంలో?
అట్లాంటి పేద వర్గాలను కొమ్ము కాసినటువంటి రెండు పార్టీలే అవును. ఈ రోజు మన ఎదురుగా వీక్ అయిన పడ్డాయి. అంటే ఐఎమ్ సారీ వాళ్ళని నేను అర్థం చేయడం కాదు, ఇట్స్ వాస్తవం కదా. బెంగాల్లో ఎగిరిపోతుంది, త్రిపురలో ఎగిరిపోతుంది, ఇక్కడ మన దగ్గర అలయన్స్ పెట్టుకుంటే తప్ప గెలవలేని పరిస్థితి వచ్చి వాళ్ళు తిరగడం కాదు. నేను డెఫినెట్లీ నేను కూడా లెఫ్ట్ ఓరియంటెడ్. మల్లన్న పైన రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయము రైట్ టైంలో రేవంత్ డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుందా మీకు? ఇంకా ఆలస్యం చేస్తే ఇబ్బంది అని అనుకుని ఉంటాడు. దానికి అవుట్ ఆఫ్ కంపల్షన్ రేవంత్ కానీ పార్టీకి కానీ కంపల్షన్ క్రియేట్ అయింది అక్కడ. ఎందుకంటే ఒక సామాజిక వర్గం, పవర్ఫుల్ సామాజిక వర్గాన్ని తిట్టాడారు. మీరు అవునన్నా కాదన్నా తెలంగాణలో వర్గం యొక్క డామినేషన్ ఈ రోజు కూడా టుడే, ఈవెన్ టుడే నేను అంటున్నా అన్నమాట. ఆ వర్గానికి ఖచ్చితంగా ఒక శక్తి ఉంది. వాళ్ళ పాపులేషన్ పక్క పెట్టండి, ఇప్పటికి కూడా వాళ్ళు కొన్ని రాజకీయాలను శాసించగలుగుతున్నారు. అట్లాంటి వర్గాన్ని నువ్వు అంటే బూతులే తెచ్చాడు కదా, బూతులు, వాళ్ళ కోపం వచ్చి ఉండొచ్చు. అద్దంకి దాకర్ ఎగ్జాంపుల్ అదే కదా, సీట్ అద్దంకి దారి అంతే. ఏదో పొరపాటున పెద్ద వ్యక్తిని తిట్టాడు, అయిపోయా పగబట్టాడు, బట్టి సీట్ రాకుండా చేసాడు. అద్దంకి నిజానికి ఆ రోజే ఎమ్మెల్యే కావాలి. పాపం ఆయన అయితే అనామకుడే కదా, మందుల సామేలు, రూపాయి జేబులు లేనోడు కదా. ఆయనకి సీట్ ఇచ్చి వాళ్ళే గెలిపించుకున్నారు, డబ్బులు ఇచ్చి మరి గెలిపించుకుంటే మరి మందుల సామేలు ఒక్కసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన కొట్టుకొని డిజర్వింగ్ ఆయన గెలిచే సందర్భంలో, మంత్రి కావాల్సిన సందర్భంలో ఆ స్థానాన్ని కోల్పోయాడు. కాబట్టి ఏ వర్గానైనా, నేను ఒక వర్గమని కాదు, ఏ వర్గానైనా కించపరచాల్సిన అవసరం లేకుండా మన వర్గాన్ని ప్రమోట్ చేసుకోవాలి. చాలా ట్యాక్ట్ఫుల్గా ఉండాలి. పాలిటిక్స్ కదా, పాలిటిక్స్లో ఎందుకు మనకు శత్రుత్వం అవసరం? ఆ శత్రుత్వం జాడకపోకుండా మాదే బలం, మేమే రావాలి అధికారంలో అంటే ఎవ్వడు కూడా కాదనేటువంటి పరిస్థితి లేదు. బట్ తిట్టాల్సిన అవసరం లేదు అంటారు.